హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ విత్ వెరైటీ కుకింగ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు రాగి రొట్టి ఎలా తయారు చేయడం చూపిస్తున్నాను. రాగి రొట్టి తయారు చేసే విధానం: మొదటిగా నీటిని వేడి చేసుకోవాలి. ఈ నీటిలోకి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా మొదటగా నీటిలోకి ఉప్పు వేసి నీటిని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ మీరు క్వాంటిటీ ఇంట్లో జనాల బట్టి క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 రొట్టెలు చేస్తున్నాను, అందుకే 2 గ్లాసులంతా పిండిని తీసుకుంటున్నాను. వేరుశనగ పొడి వేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ వేరుశనగ పొడి కూడా వేస్తున్నాను. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది అంటే వేస్తే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ విధంగా వేరుశనగ పిండి రాగి పిండిని బాగా మొదటగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ వేడి చేసిన నీటిని వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. రాగి పిండిని ఈ విధంగా వేడి నీళ్ళు వేసి కలపాలి. చూడండి, ఈ విధంగా మరి చాలా గట్టిగా ఉండకూడదు, అలాగనే చాలా మెత్తగా ఉండకూడదండి. ఇది రొట్టి ఒత్తుకోవడానికి మీడియంగా మెత్తగా చేసుకోవాలండి. చాలా గట్టిగా అయితే రొట్టి రాదు, అలాగని మెత్తగున్నా రాదండి. సో మీడియంగా చూసుకొని చేసుకోవాలి. చూడండి, దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలండి. ఈ రాగి ముద్ద చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. కిందకి రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేస్తేనే ఇలాగ రాగి రొట్టి ఒత్తుకోవడానికి బాగుంటుంది, లేదంటే రొట్టె అనేది అతుక్కోపోతుంది. చూడండి, ఈ విధంగా రొట్టిలాగా ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, దీన్ని పెనం మీద వేసి చూడండి, ఈ విధంగా ఒక సైడు నీటిని వేయాలండి. చూడండి, రొట్టిని ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 పక్కలను బాగా కాల్చాలండి. చూడండి, రొట్టె అనేది ఇలాగ ఉండాలి. ఇలాగ ఉంటే అది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి. నేను మొదటి రొట్టి ఏ విధంగా చేశానో అదే విధంగా మీకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు చేసుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.